ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా సుశిక్షితులైన ఇన్స్ట్రక్టర్స్ చే డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హర్నాథ్ రెడ్డి కోరారు. కాకినాడ ఆర్టీసీ డిపోలో గల హెవీ డ్రైవింగ్ స్కూల్లో 22 బ్యాచ్ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి డిపో మేనేజర్ మనోహర్ అధ్యక్షత వహించగా ఎంవీఐ హర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగాను, ఎంవీఐ గౌరీశంకర్ విశిష్ట అతిథిగాను పాల్గొని శిక్షణకు హాజరైన వారికి మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ ఏస్బాబు మాట్లాడుతూ తన వృత్తిలో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం అని, దానిని పొందేందుకు ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందుతున్నానని అన్నారు. ఎంవీఐ గౌరీశంకర్ మాట్లాడుతూ ఉత్తమ డ్రైవర్కు ఉండాల్సిన ప్రధాన లక్షణం ఓర్పు అని, అది ఉంటే సురక్షిత ప్రయాణానికి మొదలు మెట్టు అని అన్నారు. ఎంవీఐ హర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ఎంవీ లైసెన్స్ పొందిన వారు ఎలాంటి వాహనాలు నడపొచ్చో, హెవీ లైసెన్స్ పొందిన వారు ఎలాంటి వాహనాలు నడపొచ్చో సవివరంగా తెలియజేశారు. ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో అందిస్తున్న హెవీ డ్రైవింగ్ శిక్షణను సద్వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ బాలకృష్ణ, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ కేడిఎం రాజు, డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ రామారావు, డ్రైవింగ్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. డిగ్రీ చదువుకుని బయటకు వెళ్ళిపోయినాడు, 4 years బీటెక్ చదువుకుని బయటకు వెళ్ళిపోయినాడు, ఎంత బాధపడతారో అంత బాధపడ్డారు. మేమే దానికి విట్నెస్ అనమాట. అంత బాగా జరుగుతుంది ఇక్కడ ట్రైన్. వన్ ఆఫ్ ద బెస్ట్, వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఇందాక సార్ అడిగారు మీకున్న లైసెన్స్లు ఏంటని, అందరూ ఏం చెప్పారు? ఎల్ఎంవి అన్నారు. ఎల్ఎంవి అంటే మీరు ఏ వెహికల్స్ తోవచ్చు. ఫస్ట్ మీ దగ్గర ఉన్న లైసెన్స్ ఏ వెహికల్ తోవచ్చు, అది మీకు ఎవరికైనా ఐడియా ఉందా? 4-wheeler ఎగ్జాక్ట్గా తాను చెప్పింది కరెక్ట్. 7.5 tons జీబీడబ్ల్యూ, జీబీడబ్ల్యూ అంటే ల్యాడ్ అండ్ వెయిట్ ఆఫ్ ద వెహికల్. అంటే కొన్ని వాహనంలోకి వచ్చేటప్పటికి తర్వాత మనం ఇక్కడ వాడేటప్పటికి స్పెసిఫికేషన్స్ అన్నమాట. జీబీడబ్ల్యూ అంటే గ్రాస్ వెహికల్ వెయిట్, ల్యాడ్ అండ్ వెయిట్ ఆఫ్ ద వెహికల్ వెయిట్. 7.5 tons కెపాసిటీ ఇంక్లూడింగ్ వెహికల్, పేలోడ్ ప్లస్ వెహికల్తో ఉన్న వెహికల్ వరకు మీరు తోలవచ్చు. అంటే ఆల్మోస్ట్ 407 వ్యాన్ ఏదో అక్కడ వరకు మీరు తోలవచ్చు. ఈ మ్యాక్ మనం ఏంటంటే బొలెరో పికప్స్ ఇవన్నీ వస్తాయి. అలాగే బస్సెస్లో కూడా ఆల్మోస్ట్ మినీ అండ్ మినీ అంటారు, ఆ వెహికల్స్ వరకు మీరు తోలవచ్చు. కాకపోతే వాటికి కూడా జీబీడబ్ల్యూ అని మెన్షన్ చేస్తారు. అంటే ఇన్ని బస్కి ఇన్ని సీట్లు ఉంటే మీరు తోలవచ్చు అన్నది కాదు. బస్ కాదు, బస్లో కూడా జీబీడబ్ల్యూ మాత్రమే చూడాలి. ఎందుకంటే క్యారవాన్ ఉంటుంది, బస్ తీసుకొచ్చి క్యారవాన్ కట్టడం ఉంటుంది. వాటి మీరు ఎల్ల మీద మీరు తోలాలి. దాంట్లో 9 సీట్లే కదా. నేను డిఫరెన్షియేషన్ చెప్తాను. లేదా టాటాలో ఇన్బిల్డ్ బస్ నుంచి ఒక అంబులెన్స్ వచ్చింది, పెద్ద వెహికల్. ఇప్పుడు దీంట్లో ఉన్నాయి ఏంటంటే మన మొబైల్ క్లినిక్ ల్యాబ్స్ అని వస్తున్నాయి. నేను ఓల్వో బస్సులు తయారు చేస్తున్నారు. అలా అని చెప్పి నాకు దాంట్లో 9-10 సీట్లు ఉన్నాయి కదా నేను తోలాలంటే ఎల్ఎంఈస్ మీకు స్పెసిఫిక్ డెఫినేషన్ ఉంటుంది కానీ, అలాగే ఇవి ప్రయాణం చేసే దూరాలు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. వివిధ ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు, కర్ణాటక, కేరళ, అలా వివిధ దూర ప్రాంతాలకు మనం వాహనాలని వీటిని తీసుకెళ్తూ ఉంటాం. అలాగే హెవీ లోడ్స్ కానీ లేదా చాలామంది పాసింజర్స్ని కానీ మనం తీసుకుని వెళ్తూ ఉంటాం. కాబట్టి మనకి ఈ అంశాల మీద ట్రైనింగ్ కావాలి. ఆల్రెడీ మీకు స్టీరింగ్ పట్టుకోవడం తెలుసు, ఆల్రెడీ కొన్ని సిగ్నల్స్ ఉంటుంది. హెవీ లైసెన్స్ సిగ్నల్స్, లైట్ లైసెన్స్ సిగ్నల్స్ ఉంటాయా రోడ్డు మీద? ఉండవు కదా. అన్నిటికీ ఒకే రకమైనటువంటి సైన్ బోర్డ్స్ ఉంటాయి. అవి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. మరి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాం? ఏం నేర్చుకుంటాం? ఒక డ్రైవర్ ఉండాల్సినటువంటి ముఖ్యమైన 3 లక్షణాలు ఏంటి చెప్పగలరా ఎవరైనా? ఇక్కడ మనకి ఈ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇవన్నీ చక్కగా రాసి పెట్టారు. ఓకే, ఇవన్నీ నేను కాదనట్లేదు. ఓకే, డ్రైవర్కి ఉండాల్సిన నా దృష్టిలో డ్రైవర్కి ఉండాల్సిన 3 ముఖ్యమైనటువంటి క్వాలిటీస్ ఏంటంటే, 1 ఓర్పు, 2 ఓర్పు, 3 ఓర్పు. మీరు ఎంత ట్రైనింగ్ అన్నా అవ్వండి, స్కిల్స్ అనేది చక్కగా మనకి ఆర్టీసీ వారు చాలా చక్కగా మీ అందరికి ఒకే రకమైనటువంటి ట్రైనింగ్ ఇస్తారు. ఒకరికొకలాగా ఎవరు అందరికీ ఒక రకమైన ట్రైనింగ్ ఇస్తారు. కానీ మీరు సక్సెస్ఫుల్గా డ్రైవర్గా నిలబడాలి అంటే మీ యాటిట్యూడే ఇంపార్టెంట్. ఇంపార్టెన్స్ మాకు అంటే ఆర్టీసీ
ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో మేము ఒక ఎమర్జెన్సీ వెళ్ళి అటెండ్ అయ్యి రావాలి. కాబట్టి ఫైర్ డిపార్ట్మెంట్లో ఈ డ్రైవింగ్లోకి ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంది. అదే మన సార్ చెప్పినట్టు డిఎం గారు మాదిరి ప్రకాష్ గారు ఐపీఎస్లో ఉన్నప్పుడు ఆర్టీసీ తర్వాత మాకే వచ్చారు డీసీ. ఇక్కడ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ మాకే వచ్చారు. అప్పుడు మా ఫైనల్ కూడా ఆల్మోస్ట్ ఒక 3-4 బ్యాచెస్ ఇక్కడ మేము ట్రైనింగ్ ఇప్పించాం. అప్పుడే నేను నేర్చుకుందాం అనుకున్నాను, కానీ అప్పుడు కాకినాడ నుండి బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. కొద్దిగా ప్రాబ్లం నాన్ ప్రాబ్లం పాయింట్లో మనం చదివితే నేర్చుకున్నాం. మళ్ళీ నేర్చుకున్న తర్వాత 2 years నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నాను. నేను ట్రైనింగ్ వెళ్ళాలండి. సో నేను మొన్న చూసి అప్లై చేద్దాం అనేసరికి 2 years మళ్ళీ ఎక్స్పీరియన్స్ కూడా అడిగాను. అంటే నేను తీసుకుని 2 years అడిగాను. అదే నేను చాలా టైం వేస్ట్ అయితే అనిపించింది అప్పుడు నేర్చుకోవడం. సో ఇందాక మన సార్ చేస్తున్నారు, ఎప్పుడు ఇంట్లో ముందు నేర్చుకోవడం మంచి అనిపిస్తుంది. ఎందుకంటే మనం నేర్చుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ అలాగే అలా ఉంటుంది. సో మన ఆర్టీసీ ట్రైనింగ్ సెంటర్లో ప్రత్యేకత ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ మన నేర్పడం ఒకటి, అలాగే మనకి రిపేర్ సెక్షన్ తర్వాత కస్టమర్స్ కానీ డీటెయిల్గా మనకి అంటే డ్రైవర్కి డ్రైవింగ్ స్కిల్స్తో పాటు ఆ బండి యొక్క మైనర్ రిపేర్స్ అనేది చేయగలుగుతారు. అప్పుడే నీకు ఒక పూర్తి స్థాయి అవగాహన అనేది వస్తుంది. సో మన ఇన్స్ట్రక్టర్స్ చెప్పినట్టు జాగ్రత్తగా వింటూ మీరందరూ చాలా చక్కగా నేర్చుకుంటారని నేను కూడా ఒక ట్రైనింగ్ మీతో పాటు నేను స్పెషల్గా నాకు ఇవ్వాలని